అందరికీ నమస్కారం. ఈరోజు ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాకముందే మన తెలుగుదేశం పార్టీ ఎంత బాగా పనిచేస్తుంది, ప్రతి ఒక్క జోన్, ఉత్తరాంధ్ర అయితేనేమి, కోస్తా అయితేనేమి, రాయలసీమ అయితేనేమి, అన్ని జోన్స్ ఈక్వల్గా అభివృద్ధి చెందేలాగా ఈరోజు ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ అన్న ఇద్దరు కూడా 24 గంటలు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, వెనక్కి 50 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో వెనక్కి వెళ్ళిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఈరోజు వన్ ఆఫ్ ది టాప్ స్టేట్గా వితిన్ 23 మంత్స్లో 2 సంవత్సరాలలో ఒక టాప్ 1 స్టేట్గా తీర్చిదిద్దారు అంటే వారి వెనకాల ఎంత కృషి, ఎంత కష్టం ఉందో మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు రాయలసీమ ఒక రతనాల సీమగా తీర్చిదిద్దడానికి అని చెప్పి ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏదైతే ప్లాన్ చేశారో, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితేనేమి, అది చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఒక స్టేజ్కి వచ్చి, అట్లాగే రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్గా మనం అందరం గమనిస్తే గ్లోబల్గానే ప్రపంచ దేశాల్లోనే టాప్ 1గా రాయలసీమ హార్టికల్చర్లో కాబోతుంది. ఇప్పటికే దాదాపు 300 మండలాలలో ఈ హార్టికల్చర్ ఏదైతే ఉందో 30,000 కోట్ల నుండి 40,000 కోట్లతో పెట్టుబడులు పెడుతూ, అట్లాగే 8 లక్షల హెక్టార్ల నుండి 14 లక్షల హెక్టార్లకు విస్తీర్ణ చేసుకుంటూ ఒక హార్టికల్చర్ కి సంబంధించిన స్టోరేజ్లు అయితేనేమి, అట్లాగే అక్కడ కావాల్సిన ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎలా చేసుకోవాలి ఏంటి అని పక్క నుండి ఒక హార్టికల్చర్ హబ్గా మారుస్తున్నారు రాయలసీమ. అట్లాగే గ్రీన్ ఎనర్జీ హబ్గా మారుస్తున్నారు. ఒక పక్క గ్రీన్ ఎనర్జీ హబ్, ఒక పక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, కియా అయితేనేమి, రాయల్ ఎన్ఫీల్డ్ అయితేనేమి, ఇలాంటి ఎన్నో పరిశ్రమలు మన రాయలసీమకు వస్తున్నాయి. నిన్న రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొస్తే వేల మందికి ఉద్యోగాలు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ద్వారా వస్తాయి. అట్లాగే చుట్టుపక్కల పరిశ్రమలు పెరుగుతాయి. అట్లాగే ఈ రోజు కూడా శంకుస్థాపన చేస్తున్నారు. ఎక్కడైనా దేశంలో ఫైటర్ జెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈరోజు రాయలసీమలో మన పుట్టపర్తిలో శంకుస్థాపన చేస్తున్నారు, మొదలవుతుంది అంటే మనం అందరం కూడా గర్వపడాలి. 2019 నుండి 24 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేశారా రాయలసీమకు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు రాయలసీమలో ఉన్న ప్రజలు రాయల్గా బతకాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తుంటే, అభివృద్ధి ఎలా, సంక్షేమం ఎలా అని ముందుకు తీసుకెళ్తుంటే, మరి ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు అని నేను అడుగుతున్నాను. ఆనాడు ఒక్క పరిశ్రమ లేదు. మనం అందరము చూసాము. ఒకే రోజు దాదాపు 10,000 మంది ఎక్కడో హైదరాబాద్కి, బెంగళూరుకి వలసలు వెళ్ళిన రోజు మనం చూసాం. కానీ ఈ రోజు పక్కన జిల్లాల నుంచి, పక్కన రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వలసలు వస్తున్నారు. ఎందుకు? పెట్టుబడులు ఎక్కువ ఉన్నాయి, ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ బాగుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఇంత చేస్తున్నా కూడా వైసీపీ వాళ్ళు కొత్తగా ఒక గేమ్ మొదలు పెట్టారు. ఏంటి అంటే 2 కులాల మధ్యలో లేకపోతే మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా, శాంతి భద్రతలకు భంగం కలిగేలాగా ఈరోజు ప్లాన్ చేయడం. ప్రతి జిల్లాలో ఒక ఇష్యూని టేకప్ చేసి, ప్రతి జిల్లాలో చిల్లర ఇష్యూస్ని టేకప్ చేసి, లేకపోతే మతాల మధ్యలో లేకపోతే కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి రౌడీ మూకలను దింపి, ఒక్కొక్క జిల్లాలో రౌడీ మూకలను దింపి ఈరోజు రాజకీయం చేయాలి అని అనుకుంటున్నారు.
ఆనాడు పవర్లో ఉన్నప్పుడు ఇదే రాజకీయం చేశారు, ఇలాంటి రౌడీయిజం చేశారు. పవర్లో లేనప్పుడు కూడా ఇలాంటి రౌడీయిజమే చేస్తున్నారు. ఆనాడు అది భరించలేకనే ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు వైసీపీలో. ఈనాడు మళ్ళీ అదే పద్ధతిలో ఫాలో అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఉండదు అని నేను తెలియజేస్తున్నాను. నిన్న కర్నూలులో జరిగిన విషయం యాక్చువల్గా అయితే అట్లాంటి రౌడీ మూకల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ప్రజాప్రతినిధులుగా ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులుగా మాకు సంక్షేమం ఎంత ఇంపార్టెంటో, అభివృద్ధి ఎంత ముఖ్యమో, ప్రజా రక్షణ, ప్రజల పీస్ఫుల్ గా ఉండాలి అనే భద్రత కల్పించాలి అనే బాధ్యత కూడా మా పైన ఉంది. నిన్న అంతా జరిగిన తర్వాత నేను అడిగాను, ఏంటి అసలు ఏమి అంత రెచ్చిపోతున్నారు ఒక్కొక్కరు, ఇప్పుడు వరకు కనిపించని నాయకులు కూడా వచ్చి ఏందేందో మాట్లాడుతున్నారు అని అడిగితే, అసలు ఎస్వి మోహన్ రెడ్డి గారు చాలా సీనియర్ వ్యక్తి, ఆయనకి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. స్క్రాప్ వాళ్ళను వేసుకొచ్చి పక్కన ఆయన మాట్లాడుతూ ఉంటే, ఆ స్క్రాప్ తో మళ్ళా మాట్లాడిస్తుంటే, మరి నేను ఒకటే ప్రశ్న, దీని గురించి ఫైట్ చేస్తున్నారు మీరు? ఒకడు అంటాడు వైసీపీ నాయకుడు. ఇంకొక విషయం, నిన్న ఏదైతే ధర్నా చేశారో ఒక 200 మంది ఉండొచ్చాడు. ఆ 200 మందివి చిట్టా తీస్తే ప్రతి ఒక్కరి పేర్లు, అక్కడ ఎవరున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కరి పేరు, వారి చిట్టా, వారి చరిత్ర అన్ని లిస్ట్ వచ్చాయి. దాంట్లో సగం మంది గంజాయి బ్యాచ్, ఇంకొంతమంది కిడ్నాప్ చేసేవాళ్ళు, ఇంకొంతమంది అటెంప్ట్ మర్డర్లు ఉన్న వాళ్ళు, ఇలాంటి బ్యాచ్ వేసుకొని ధర్నా చేస్తారు. అది ఏంటంటే పేరెత్తితే చాలు ఓ అని అరుస్తారు. అది ఎవరు పేరెత్తినా అరుస్తారు, మా పార్టీ వాళ్ళ పేర్లు ఎత్తినా అరుస్తారు, వాళ్ళ పార్టీ పేరెత్తినా అరుస్తారు. అంటే ఏమన్నా పేడు ఎన్నిసార్లు ఓ అని అరుస్తే ఏమన్నా డబ్బులు ఇస్తారో నాకైతే తెలీదు. అక్కడ ఉన్న వాళ్ళు 50% ఎవరెవరు నా పైన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే గలీజ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఎవరో నాకు తెలుసు. నిన్న చాలా గొప్పగా బాలు అని ఒక మనిషి పేరెత్తి అన్యాయం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని అంటున్నారు. అసలు ఎవరు ఇతగాడు ఎవడు, ఆయన చరిత్ర ఏంటి? ఈరోజు ఎఫ్ఐఆర్లు, ఆయన పైన నమోదైన కేసులు, ఎఫ్ఐఆర్లు, ఇల్లీగల్ లిక్కర్ అయితేనేమి, ఆడవాళ్ల విషయంలో అయితేనేమి ఎఫ్ఐఆర్లు. నాకు తెలిసిన విషయము, వాడి షర్ట్ ఇప్పి చూస్తే అంట మొత్తము 30-40 కార్డులుంటాయంట, ఓ 10 మంది అమ్మాయిల పేర్లుంటాయంట. ఆడు చేసేది ఏంటి అంటే అమ్మాయిలకు లైన్ వేయడము, వాళ్లను హరాస్ చేయడము, బ్లాక్మెయిల్ చేయడము, హరాస్ చేయడము, ఇది వాళ్ళు చేసే పని. అట్లాగే మొన్న చనిపోయిన వ్యక్తి, నా కాండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ, నేను వాళ్ళని ఏమీ అనట్లేదు. కానీ అన్నీ కూడా ఇప్పుడు ఒక కంప్లైంట్ వచ్చినా కూడా, లేదంటే ఎవరైనా కంప్లైంట్ వచ్చినా కూడా అన్ని రికార్డెడ్ ఉంటాయి. ఒక అమ్మాయి 112కి కాల్ చేసి ఒక హరాస్మెంట్ కేసు ఫైల్ చేయాలనుకుంది, ఆ కాల్ రికార్డింగ్ కూడా ఉంది. ఆనాడు స్టేషన్లో ఆయన ఫోన్ తీసుకున్నారు. ఆ ఫోన్లో ఏంటిరా అని చూస్తే ఎంతో మంది అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తూ, వాళ్ళ వీడియోస్ రికార్డ్ చేస్తూ, ఆ ఫోన్లో ఆ వీడియోస్ ఉన్నాయి, రికార్డ్ చేస్తూ గూగుల్ పే, ఫోన్ పే నుండి డబ్బులు తీసుకుంటూ బయటికి వచ్చింది. అది కేవలం అది బయటికి వచ్చింది అని చెప్పే ఆ ఉద్దేశంతో మరి ఏమైందో, భయపడ్డాడో మరేమో, కానీ ఇది రాజకీయం చేశారు. నేను ఒకటే అడుగుతున్నా, సూసైడ్ లెటర్ అని చెప్తున్నారు, ఎక్కడుంది సూసైడ్ లెటర్? ఒక జెరాక్స్ కాపీ చూపించి, అసలు అది ఎవరు రాశారో కూడా తెలీదు, ఇన్వెస్టిగేషన్ టీంకి ఇవ్వమంటే ఒక జెరాక్స్ కాపీ ఇచ్చి ఒరిజినల్ లెటర్ ఇవ్వమంటే ఇంతవరకు ఆన్ రికార్డ్ ఒరిజినల్ సూసైడ్ లెటర్ ఇవ్వలేదు. ఎందుకు? ఇలాంటి వాళ్ళ కోసమా వైసీపీ వాళ్ళు ఇలాంటి అమ్మాయిలను వేధించి
అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసే వెధవల కోసమా నిన్న ధర్నా చేసింది వైసీపీ వాళ్ళు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఏమంటారు? ఎక్కడో మొక్కేసి వచ్చినాడంట జైల్లో, 2014లోనే మొక్క వేసి వచ్చినాడంట, ఇప్పుడు మానేయి ఉంటదంట. నీకు అంత దూలం ఉంటే, అంత జిల ఉంటే, ఆ మొక్కను ఆ మానుగా మారిందా లేదా అని చూసుకోవడానికి పోవాలనుకుంటే పోయి చూసుకొని రా. నీకు ఎవరైనా డిగ్రీలు చెప్తారు, అరే నేను ఎంబీబీఎస్ చేసిన, ఎండీ చేసిన, లేకపోతే ఇంజనీర్ చేసినానని. వీళ్ళు ఏంటంటే నేను పుట్టినప్పటి నుంచి జైలే చూసినా, నేను పెరిగిన తర్వాత కూడా జైల్లోనే ఉన్నా, లేదు రిటైర్మెంట్ తర్వాత జైల్లోనే ఉంటాను. ఇదా రాజకీయం అంటే? ఇదా వీళ్ళు చేసేది? ఒక మినిస్టర్ గారిని నింద వేసే ముందు 40 కోట్లు 20 కోట్లు కబ్జా చేసినారు అని నింద వేసే ముందు ప్రూఫ్స్ చూపి, ప్రూఫ్స్ తో పాటు మాట్లాడితే నీ పైన నమ్మకం ఉంటది ప్రజలకు. ఒక ఆర్య వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన ఒక మినిస్టర్, మనకందరికీ తెలుసు ఈ దేశంలోనే మొత్తం ఆర్య వైశ్యులు ఎవరైనా దేవుడికి భయపడి భక్తి ఉన్న వ్యక్తులు అంటే ఆర్య వైశ్యులు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఇటువంటి పని చేయరు. అది అంటాడు బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళకి ఇన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి. అరే వాళ్ళ బిజినెస్లు వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించుకున్నారు, నీకేం సంబంధం అయ్యా? మళ్ళీ ఇంకో మాట కూడా అండ్రి, ఏందో నాకు అర్థం కాలే ఈ విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్ గా వినాలి. కొంతమంది నాయకులంట తండ్రి పేరు పెట్టుకొని రాజకీయంలోకి వచ్చినారంట, తండ్రి పేరు చెప్పుకొని రాజకీయం ఏదో చెప్పా, తండ్రి డబ్బులు వాడుకొని రాజకీయంలోకి వచ్చినారంట. మరి మీ గురించే అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళు పులివెందలో కూడా తిష్ట వేసి ఏమన్నా ఇది చేసేలాగున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి తండ్రి పేరు చెప్పుకొనే రాజకీయాల్లోకి వచ్చాడు. వాళ్ళ తండ్రి పేరు చెప్పుకొని ఈ రోజు ప్రతి ఒక్కటి వాళ్ళ తండ్రి పేరుతోనే జరుగుతుంది. మొత్తం వాళ్ళ తండ్రి డబ్బులతోనే కదా ఆనాడు జరిగింది, ఎన్నికలు గెలిచింది. మరి మీ గురించి చెప్తున్నట్టున్నారు. మరి ఆలోచన చేయండి. ఈ రౌడీ వెధవలు పంపించడం మరి మీ పార్టీకే నష్టం, గాని మాకు ఇంకా మంచిది ఇలాంటి రౌడీ వెధవలు వస్తే. గాని నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు మాత్రము ఏవైతే కేసులున్నాయో వైసీపీ హయాంలో వాళ్ళు తప్పులు చేసి కేసులు ఏవైతే క్లోజ్ చేపించినారో, ఏవైనా కావచ్చు, అవి బాంబ్ బ్లాస్ట్ కేసులు కావచ్చు, లేదంటే ఒక మైనర్ కిడ్నాపింగ్ కేసులు కావచ్చు, మర్డర్ అటెంప్ట్లు కావచ్చు, లేకపోతే ఈ చిన్న కేసులు కూడా ఈ రోజు రీఓపెన్ చేసి దాన్ని సమగ్రంగా ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అట్లాగే ఉత్త నాయకులు ఒకటే కాదు, ఆ గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ అండర్ సర్వేలెన్స్ ఉంటారు. మీరు గంజాయి కాదు కదా, ఊపిరి ఎన్నిసార్లు మీరు ఊపిరి తీసుకున్నా కూడా మాకు తెలిసిపోతుంది. ఇప్పుడు కొత్తగా రింగులు వాచ్లు వేసుకుంటున్నారు, హార్ట్ బీటు లేకపోతే అన్ని తెలుసుకోవడానికి. ప్రతి ఒక్కరి రింగులు వాచ్లు మా దగ్గర ఉన్నాయి, గమనిస్తూనే ఉన్నాము. ఖచ్చితంగా ఇలాంటి వెధవలకు ఖచ్చితంగా ప్రజలే గుణపాఠం చెప్తారని నేను తెలియజేసుకుంటున్నాను.